నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి బ్యాంకులను మోసం చేస్తున్న ముఠాను కీసర పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నకిలీ స్థిరాస్తి పత్రాలతో బ్యాంకులను మోసం చేసి 4,11,00,000 రూపాయలు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అసలు భూముల యజమానుల పేర్లతో నకిలీ సేల్ డీడ్లు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పత్రాలు వంటి నకిలీ పత్రాలు తయారు చేసి వివిధ బ్యాంకులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ స్థిరాస్తి పత్రాలు, డిజిటల్ ఆధారాలు, మొబైల్ ఫోన్లు, ఇతర కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు. నకిలీ బ్యాంకు లోన్లకు సంబంధించినటువంటి ఒక ముఠాను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. 3 వ్యక్తులు ప్రధానంగా ఆ లోన్కు అర్హత లేకున్నా దానికి సంబంధించినటువంటి వేరే ఇతరత్ర డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసి లోన్లు మంజూరు చేసేయడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఎప్పుడైతే అది అలవాటు అవుతుందో అసలు లోన్ మనమే తీసుకోవచ్చు కదా దీని పేరు మీద ఆలోచన వస్తుంది. లేని ప్రాపర్టీస్కు అసలు ఫిజికల్గా భౌతికంగా ప్రాపర్టీస్ అనేటటువంటివి ఉండవు. లేకున్నా సరే దాని పేరు మీద ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు, దాన్ని రిజిస్టర్ చేపిస్తారు. బ్యాంకు ఏజెన్సీ అతను వీళ్ళకి కోఆపరేట్ చేస్తారు. అతని దగ్గర ఇచ్చేసి దాని పేరు మీద ఒక కొత్త ప్రాపర్టీని పర్చేజ్ చేసిన విధంగా లోన్ మంజూరు చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా దాదాపు 30 వరకు లోన్లు పొందినట్టు తెలుస్తున్నది. మొత్తం అమౌంట్ 10-12 కోట్ల వరకు కూడా లోన్ తీసుకున్నట్టుగా ఉన్నది.